అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ షార్ట్స్లో ఇప్పుడు కొత్త ఫీచర్ అనేది యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు యూట్యూబ్ షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నట్టయితే పైన మీకు ఇక్కడ ఈ విధంగా ఏఐకి సంబంధించి ఒక ఫీచర్ అనేది యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్రియేట్ విత్ ఏఐ అని విధంగా వీడియో క్లిప్స్ అని ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్స్ అని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఏదైతే క్రియేట్ విత్ ఏఐ అని ఉంది కదా, కింద వీడియో క్లిప్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ దీనికి సంబంధించి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంటెంట్ దట్ యు క్రియేట్ అండ్ పబ్లిష్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వనట్టయితే మీకు స్ట్రైక్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేవి మీకు తెలియనట్టయితే ఒకసారి దాని మీద క్లిక్ చేసినట్టయితే కంప్లీట్గా అవర్ పాలసీస్ అని ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంది, చూడని వాళ్ళు చూడండి. సో మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఫాలో అవుతూ మీరు ఏఐని యూజ్ చేసి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా యూట్యూబ్ ఏఐ ఫీచర్స్కి సంబంధించి ఇక్కడ కింద కూడా మనకు ఏదైతే పాలసీస్కి సంబంధించి ఇక్కడ నోటీస్ అయితే ఉంటుంది. మీరు ఏఐని యూజ్ చేస్తున్నట్టయితే దానికి తగ్గట్టుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఫాలో అవుతూ క్రియేట్ చేసినట్టయితే ప్రాబ్లం లేదు. కానీ ఆ విధంగా కాకుండా మీరు క్రియేట్ చేసినట్టయితే మీకు స్ట్రైక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ వీడియో అని వచ్చింది. ఇప్పుడు నేను నా షార్ట్ వీడియోస్ కోసం ఒక రైల్వే స్టేషన్, ఇప్పుడు నేను ఒక స్టేషన్కి సంబంధించి చెప్పాలనుకుంటున్నాను ఒక షార్ట్ వీడియోలో. దానికి సంబంధించి నేను ఒక వీడియో క్లిప్ అనేది ఇక్కడే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను చేస్తున్నానంటే సింపుల్గా రైల్వే స్టేషన్ అనేది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఈ విధంగా టైప్ చేసి ఒక ప్రాంప్ట్ అనేది మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రాంప్ట్ అనేది ఇచ్చేసి కింద క్రియేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కింద కూడా చూస్ స్టైల్స్ అని ఇక్కడ కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు చూజ్ యువర్ ఇమేజ్ అని విధంగా మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి మనకు నేను సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను మీకు ఈజీగా తెలియాలనేది. ఈ విధంగా మనకు కొన్ని ఇమేజ్ అయితే చూపిస్తుంది. కింద మీకు ట్రై అగైన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా సరే మీకు వేరే ఇమేజ్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీకు ఎలాంటి వీడియో కావాలో దానికి తగ్గట్టుగా ముందుగా మీరు ఇక్కడ ఇమేజ్ అనేది చూస్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైతే సెకండ్ వన్ అని ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే యూజ్ ఇమేజ్ అని వచ్చింది, క్రియేట్ వీడియో అని వచ్చింది. సో నేను వీడియో అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఏదైతే క్రియేట్ వీడియో అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి వీడియో అనేది క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా ఇప్పుడు షార్ట్స్లోనే మీరు ఏఐని యూజ్ చేసి మీ వీడియోకి ఏదైనా క్లిప్ అనేది అవసరం ఉంటే ఆ వీడియోకి తగ్గట్టుగా మీరు ఇక్కడ వీడియో ఏదైతే ఏఐని యూజ్ చేసి క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు క్రియేట్ అయితే అయిపోయింది. ఇక్కడ తర్వాత ఇక్కడ కింద ట్రై అగైన్ అని ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. సో మీకు నచ్చకపోతే మళ్ళీ ట్రై అగైన్ మీద క్లిక్ చేసి కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. లేనట్టయితే కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ గుర్తుంచుకోండి మనకు ఈ క్లిప్ అనేది 6 సెకండ్స్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు 6 సెకండ్స్ మాత్రమే క్లిప్ అనేది మీ షార్ట్ వీడియోలో యూజ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ పైన టైం మీకు తెలిసిందే. నేను కింద డన్ బటన్ మీద క్లిక్ చేయగానే ప్రాసెసింగ్ అని వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఇదే షార్ట్ వీడియోలో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ వీడియోలో నేను ఒక రైల్వే స్టేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ ఐకాన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్ అనేది యూట్యూబ్ స్టూడియో సెటప్ అనేది ఉండాలనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ నేను ఈ విధంగా మళ్ళీ ఒక ప్రాంప్ట్ అనేది అంటే మీరు బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియో క్లిప్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూట్యూబ్ స్టూడియో అని ఇచ్చేసి కింద క్రియేట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి మీరు ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్స్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. మీకు చూపించాలన్న ఉద్దేశంతో సింపుల్గా నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది క్రియేట్ అవుతుందో నేను నా బ్యాక్గ్రౌండ్లో నేను మాట్లాడుతున్న బ్యాక్గ్రౌండ్లో నేను షార్ట్ వీడియోస్లో దాని బ్యాక్గ్రౌండ్లో యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ వీడియో క్రియేట్ అయింది కదా. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కింద కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడవచ్చు నేను ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో నాకు ఇప్పుడు మీరు గమనించినట్టయితే బ్యాక్గ్రౌండ్లో స్టూడియో అనేది నేను ఏదైతే ఇచ్చానో సెలెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు వీటిని యూజ్ అయితే చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాయిస్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. రికార్డ్ బటన్ మీద క్లిక్ చేసి సో నేను దానికి సంబంధించి చెప్తున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అందుకే ప్రతి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు. ఈ విధంగా
మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే ఏకి సంబంధించి ఆప్షన్ అనేది యూజ్ చేసుకొని మీరు మీ షార్ట్ వీడియోస్లో వీడియో క్లిప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇమేజ్ అనేది వాడుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు డిఫాల్ట్గా కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వాటిని మీరు యూజ్ చేస్తామంటే యూజ్ చేసి ఒకసారి ట్రై అయితే చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్కి సంబంధించి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి, వాటిని కేర్ఫుల్గా చూసుకొని ప్రాబ్లం లేనట్టుగా మీరు క్రియేట్ అయితే చేసుకోండి, యూజ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే యూట్యూబ్ రిలేటెడ్గా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసమైనా సరే, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూడండి, ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి. మీరు క్రియేటర్ అయినట్టయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు యూజ్ అనిపించకపోతే మాత్రం అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.